కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు. శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎక్స్ బీజేపీ తెలంగాణలో ఎమ్మెల్యే అండ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్లు మరియు వైస్ చైర్పర్సన్లకు సన్మానం. జీవీఎంసీ 76వ వార్డు నడుపూరు గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ సంకట మోచన గణపతి ఆలయ నిర్మాణం చేసి పురస్కార కాలం పూర్తయిన శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం నిర్మాణంతో పాటుగా శ్రీ మహామృత్యుంజయ స్వామి ఆలయ నిర్మాణంకు శంకుస్థాపన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గాజువాక నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి దంపతులు, ఇంటెక్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్లు పాల్గొని గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ 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 సంకటమోచన గణపతి ఆలయ పుష్కర వారోత్సవాలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం నిర్మాణంతో పాటు మహామృత్యుంజయ స్వామి ఆలయ నిర్మాణం జరగటం ఈ ప్రాంతాన్ని కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. 76వ వార్డు వైసీపీ ముఖ్య నాయకులు మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ ఈ సంకటమోచన గణపతి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కోరుకునే కోరికలను తప్పక నెరవేరుతాయని ఇక్కడ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అన్నారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటుతో పాటుగా మహామృత్యుంజయేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరగటం కూడా చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలోని ఈ వార్డు కార్పొరేటర్, ఆ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను, ఆలయ అధ్యక్షులు మంత్రి నరసింహమూర్తి, ఎం గోపినారాయణమూర్తి, ఇతర ట్రస్ట్ సభ్యులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహామృత్యుంజయేశ్వర స్వామి వారి శివలింగ ప్రతిష్ట పూర్వ నుంచి కూడా శ్రీపంతుని అనగా 3వ తారీఖు ఇందులో విశేషంగా ఎక్కడో అడవి ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ధ్వజస్తంభాన్ని ఆ దేవస్థానాల మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు, అదేవిధంగా విశాఖపట్నం రాష్ట్రంలోటువంటి డాక్టర్ ప్లాస్టిక్
వెంకటమూర్తి గణపతి స్వామి వారి యొక్క ఆలయానికి ఈ 3 రోజులు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ప్రతిష్టంభం మరియు మహామృత్యుంజయేశ్వర శివలింగం ప్రతిష్ఠ జరుగుతుంది. నడపూరు ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటమూర్తి గణపతి స్వామి వారి యొక్క ఆలయంలో పుష్కర వార్షికోత్సవం 12 సంవత్సరాలు అయి ప్రతిష్టలు. ఆ సందర్భంగా స్వామివారి యొక్క ఆలయంలో ప్రతిష్టంభ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. శ్రీ శ్రీ సంకటమోచన గణపతి దేవాలయం యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రారంభంలో భాగంగా ఈరోజు ఊరేగింపు గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం జరపబడుతున్నది. తదనంతరము జలాదివాసం ధాన్యాదివాసం అనే కార్యక్రమాలు జరగబడతాయి. 2వ తారీఖు ఉదయం 9:16 శ్రీ మామిడి రంగనాథు రూపాయ దంపతుల గారికి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరపబడను. అదేవిధంగా ఆ రోజు మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా కలదు. భక్తులు 50 మంది కూడా ఈ 3 రోజులు సంకటమోచన గణపతి దేవాలయం యొక్క ప్రతిష్టాకరణ కోరుతున్నాము. అదేవిధంగా శ్రీ మహామృత్యుంజయ స్వామి యొక్క ప్రతిష్ఠ కూడా 2వ తారీఖున కలదు. దాంట్లో కూడా అందరూ పాల్గొంటుందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు, రాజశేఖర్ గారికి, ముఖ్యంగా ఈ ధ్వజస్తంభ డోనర్ అయిన శ్రీ మామిడి రంగనాథ్ గారు అండ్ రూపా దంపతులు భాస్కర్ ప్లాస్టర్ వారికి కమిటీ తరపున, నా తరపున, మా ఫ్యామిలీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా మరి మంత్రి కుటుంబ సభ్యులందరూ గత 12 సంవత్సరాల నుంచి కూడా మరి కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు. అందులో భాగంగా 2వ తారీఖు ధ్వజస్తంభం మరి ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా ఇవాళ ఊరేగింపు సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 2వ తారీఖు ధ్వజస్తంభం మరి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరై మరి కార్యక్రమం జయప్రదం చేయాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మరి గాజువాక నియోజకవర్గం ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క మహాశివుడిని కోరుకుంటూ మరి ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు కమిటీ పెద్దలందరికీ కూడా మూర్తి గారు, శంకరనారాయణ గారు, ఇతర సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నట్టు చాలా. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద మృతి. కళ్యాణి హాస్పిటల్ సమీపంలోని తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ క్వార్టర్స్ లోని ఘటన జరిగింది. మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ బల్విందర్ సింగ్ భార్య అల్కా సింగ్ గా గుర్తించిన పోలీసులు. ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి మృతురాలు అల్కా సింగ్ కొడుకును అనుమానిస్తున్నటువంటి పోలీసులు. ఆన్లైన్ గేములకు బానిసైన కొడుకు ల్యాప్టాప్ అడిగితే ఇవ్వలేదని రాడ్డుతో మోదినట్టుగా అనుమానం. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉన్నవారికే కాదు, అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం. కానీ ఈరోజు ప్రభుత్వం 3,900 కోట్ల ఈ ఫీజులు, స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద 2,800 కోట్లు, అలాగే వసతి దీవెన కింద 1,100 కోట్లు, అంటే దాదాపుగా 3,900 కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థుల్ని క్లాసులకి రానివ్వట్లేదు. కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం, కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరవటం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా, సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా ఈరోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించండి అయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పెట్టలేదా, మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆ
మంత్రులకు కానీ ఆ ఇతండంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒక్కటే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించటమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం. సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్ళీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త ఏం కాదు, మీరు గతంలో కూడా చూశారు. ఎందుకంటే పేదవాళ్ళు అంటే చంద్రబాబు నాయుడుకి చిరాకు. పేదవాళ్ళు మనుషులు కారనా, వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని ఏ విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఫీజు రియంబర్స్మెంట్ లో 35,000 రూపాయలకే కోత పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా గమనించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు అయినా విద్యార్థికి మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రతి పేద మధ్యతరగతి పిల్లవాడికి చక్కటి చదువుని అందించటం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని పర్యటిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డ్లోని ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెనుగొండలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ సెకండ్ క్షేత్ర పీఠాధిపతి, ప్రెసిడెంట్ వాసవి ట్రస్ట్ డాక్టర్ పిఎన్ గోవిందరాజులు గారు, వాసవి ట్రస్ట్ సెక్రటరీ కోట్ల శ్రీ వెంకటరాజా గారు, సహచర మంత్రివర్గ సభ్యులు టీజీ భరత్ గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ గారు, ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు గారు, గౌరవ శాసనసభ్యులు రాధాకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణ గారు, అదే మరిగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, అదే మరి ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ, అదే మరి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ, ప్రజలకు కానీ, ఆర్య వైశ్య ఆత్మీయ సోదరి సోదరుమండలందరికీ, ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం, 90 అడుగుల విగ్రహం ఒక పక్కనుంటే ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను. మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది.
అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎక్స్ బీజేపీ తెలంగాణలో ఎమ్మెల్యే అండ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్ణయాల వల్ల, చేస్తున్నటువంటి కొత్త అప్పుల వల్ల రోజు రోజుకి ఆర్థిక పరిస్థితి దివాలా తీయటమే కాకుండా ఖజానా ఖాళీ అవటంతో పాటు జీతభత్యాలకు కూడా ఇచ్చుకునేటువంటి ఒక పరిస్థితిలో, ప్రభుత్వం లేనటువంటి ఒక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతాం. ఇకపోతే కొత్త అప్పు కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితి పతాక స్థాయికి చేరుకుంది. 97.8% అన్నట్టు. అసలు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారినటువంటి యొక్క దాఖలాలు మనకి ఎక్కడ కూడా కనబడవు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకి ఆర్థికంగా గాడి తప్పి అలార్మింగ్ సిచ్యువేషన్కి చేరుకుందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది. ముఖ్యమంత్రి ఏమో పైకి గొప్పలుగా 1 ట్రిలియన్ ఎకానమీ కొరకు అడుగులు వేస్తున్నామని చెప్పని ఆయన ప్రసంగంలో, ఆయన యొక్క మాటల్లో చాలా గొప్పగా చెప్పుకుంటా వస్తున్నాడు. కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. పాత బడ్జెట్ యొక్క వివరాల్లోకి వెళ్తే పన్నుల ఆదాయం కావచ్చు, పన్ను ఏతర ఆదాయం కావచ్చు, అవుట్ సైడ్ బారోయింగ్స్ కావచ్చు, నికరంగా తగ్గకుండా పెరుగుతూ వస్తున్న ఆదాయం ఈ తెలంగాణ ప్రభుత్వంకి ఎక్కడి నుంచైనా ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్ల ద్వారా ఇస్తున్నటువంటి ఆదాయం మాత్రమే. బీర్లు భూములు అమ్ముకుంటూ భూమిని సృష్టిస్తూ వివాదంలో ఉన్న భూములని, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి భూములని ఇటీవల కాలంలో కార్పొరేషన్లకి బదలాయించి జాతీయ బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్పొరేషన్లకు బదలాయించినటువంటి భూముల ద్వారా అప్పులు పొందాలని చెప్పని ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే బ్యాంకు ఉన్నతాధికారులను కూడా బెదిరిస్తూ ఉన్నారు. మీ బ్యాంకుల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్లు మరియు వైస్ చైర్పర్సన్లకు సన్మానం. అందరికీ నమస్కారం. చాలా చాలా దూరం నుంచి వచ్చినారు అందరూ. ఆకలి కూడా అవుతుండొచ్చు. కొంతమంది చిన్నపిల్లలతో వచ్చింది కాబట్టి ఎక్కువ సమయం మాట్లాడేదేం లేదు. వేదిక పైన ఆసీనులైన పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మత్స్యనాచారి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే పెద్దలు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, మాజీ ప్రభుత్వ విప్ సోదరి అక్క సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే సోదరుడు అలంపూర్ మా విజయుడు గారు, మాజీ ఎమ్మెల్యే జనగామ గౌరవనీయులు ముత్తిరెడ్డి గారు,
గౌరవ మాజీ ఎమ్మెల్యే నకరికల్ సోదరులు చిరుమర్తి లింగయ్య గారు, మాజీ ఎమ్మెల్యే భువనగిరి శ్రీ శేఖర్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే సోదరి మెదక్ శ్రీమతి పద్మాదేవేంద్ర రెడ్డి గారు, వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మణ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు తమ్ముడు మనం ఈసారి ఎన్నిక తర్వాత మొట్టమొదటిసారి మహబూబ్నగర్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీగా గెలిచిన తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సోదరులు తాతా మధు గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు సోదరులు సేరు సుభాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు, మల్లారెడ్డి గారు, అందరి పేర్లు చెప్పొద్దని అడిగా చెప్పిన ఏమనుకోకు. గౌరవనీయులైన మా తమ్ముడు చెన్నూరు మాజీ శాసనసభ్యుడు మాజీ ప్రభుత్వ విప్ గౌరవనీయులు బాల్కా సుమన్ గారు, అదేవిధంగా వేదిక ముందున్న గౌరవనీయులైన మున్సిపల్ చైర్పర్సన్లు, అదేవిధంగా డిప్యూటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు లేడీస్ ఉంటే వాళ్ళ భర్తలు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు మగవాళ్ళు ఉంటే వాళ్ళ భార్యలు, వాళ్లకు పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పదవి పోగానే మనం ప్రజలకి వెళ్ళి మాయం కాము, ఇక్కడ కూడా పోము, అందరం కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందాం, గట్టిగా కొట్లాడదాం. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా, మళ్ళీ తిరిగి మీరు మున్సిపాలిటీలు కైవసం చేసుకునేదాకా ప్రజలతోనే ఉండి కొట్లాడదాం. అయితే మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది, తాత్కాలికంగా 2-3 రోజులు, 4-5 రోజులు, వారం రోజులు బాధ ఉంటుంది. సిరిసిల్లలో మీకు గమ్మత్ చెప్తాను. 4 రోజుల కింద నేను ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు మా చైర్పర్సన్ గారు, నేను, ఎందుకంటే ఇక పదవి కాలం అయిపోతుంది కదా, మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేసిన తర్వాత పదవి విరమణ జరిగిన తెల్లారే మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది. జస్ట్ ఒకటే రోజు తేడా లేదు. ఎట్లుంటది అంటే, పదవి ఉంటే ఎట్లుంటది, పదవి దిగిపోతే ఎట్లుంటది అంటే ఒకటే రోజులో ఫరక్ తెలుస్తుంది. కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు. శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎక్స్ బీజేపీ తెలంగాణలో ఎమ్మెల్యే అండ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్లు మరియు వైస్ చైర్పర్సన్లకు సన్మానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.